3 స్పూన్లు తవుడు నీళ్ళలో వేసి నైట్ నిద్రపోయేటప్పుడు మూత పెట్టి పడుకోండి. పొద్దున లెగ్గానే వాటిని వడకట్టి పిప్పి తీసేయండి. దానిలో బి కాంప్లెక్స్ అంతా నిండి అద్భుతమైన టానిక్ తయారై ఉంటుంది. తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగేసేయండి, అద్భుతం అవుతుంది. మిత్రులారా, ఈ జ్యూస్లో ఏదో ఒక జ్యూస్ మీకు నచ్చింది తాగండి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని టిఫిన్ చేయండి. టిఫిన్ ఏం చేస్తారు? అమ్మ ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ మంచిదే, అది తినేయండి. ఆ టిఫిన్ ఏమై ఉండొచ్చు? నేను ఒక టిఫిన్ చెప్తాను చూడండి. హోటల్ వైపు చూడకుండా ఇంట్లో చేసింది ఏం తిన్నా ఆరోగ్యమే. అయినా ఇంట్లో తినే టిఫిన్ కూడా ఆరోగ్యవంతంగా మార్చాలంటే 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, నూనెలో వేపేయి దేవేయి ఉంటాయా, అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. మామూలు సాధారణమైన టిఫిన్లు చేయండి. ఇడ్లీ తింటాం, ఉప్మా తింటాం, మహా అయితే దోశ చేస్తుందేమో అమ్మ, ఇలాగే ఉంటాయి కదా. వాటిలో కూడా చిన్న మార్పు చెప్తాను. ఇడ్లీ చేసుకునే పద్ధతి ఎలా ఉండాలంటే, మీరు ఇడ్లీకి 2 వాడతారు. ఒకటి మినపప్పు, 2 ఇడ్లీ రవ్వ. మినపప్పుని పప్పుయే వాడండి, ఏది పొట్టులేని గుళ్ళు వాడద్దు, పొట్టున్న పప్పు వాడండి. దాంట్లో కూడా పొట్టు మొత్తం అయిపోయేదాకా కడిగి పిప్పి పారబోయకుండా సగం పొట్టు అయిపోయిన తర్వాత ఉంచండి, కాస్త పొట్టు ఉంచి ప్రాసెస్ చేయండి. నెక్స్ట్, ఇడ్లీ కోసం ఇడ్లీ రవ్వను బట్టరాకండి. మీకు తెలుసు, జొన్నలు, సజ్జలు, రాగులు, అరిగెలు, వరిగెలు, ఊదలు, అండుకొరలు, ఇలా 9 రకాల మిల్లెట్స్ ఉన్నాయి కదా, 8 రకాలు. ఆ 8 రకాల్లో ఏ మిల్లెట్ని కాస్త గుప్పెడు మీరు మిక్సీలో వేసి ఎలా అన్నా కూడా బరకగా రవ్వ తయారవుతుంది.